హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జిల్లా బదిలీ జిల్లాల బదిలీలపై మరో కొత్త ఉత్తర్వులు విడుదల చేసిన చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అత్యంత కీలకమైన వారి సుదీర్ఘ సర్వీసు మరియు భవిష్యత్తు పదోన్నతులను నేరుగా ప్రభావితం చేసే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 కొత్త ముసాయిదా జీవో డ్రాఫ్ట్ జీవో వెలువడిందండి. ఈ పత్రంలోని ప్రతి నిబంధనను, అందులో దాగి ఉన్నటువంటి ప్రతి చిన్న మలుపును మనం అక్షరం పొల్లుపోకుండా చాలా నిశితంగా మరియు లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ కెరియర్ అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలి, మీకు ప్రమోషన్ ఎప్పుడు రావాలి, మీ సీనియారిటీని ఎలా లెక్కించాలి అనే అంశాలకు ఈ డ్రాఫ్ట్ అనేది డ్రాఫ్ట్ జీవో ఒక దిక్సూచి లాంటిది. అసలు ఈ ముసాయిదా జీవో వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి? స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది? రిజర్వేషన్ రోస్టర్ రోస్టర్ల నిర్వహణలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు తెచ్చిందనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. మొదటగా ఈ ముసాయిదా జీవో నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం జారీ చేసినటువంటి యుఓ నోట్ నంబర్ 335937 ద్వారా పరిపాలనా యంత్రాంగం ఈ కొత్త మార్పులకు ఎలా సన్నద్ధమవుతోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలోని అన్ని సచివాలయ విభాగాలు మరియు విభాగాధిపతులు అందరూ కూడా రోస్టర్ల నిర్వహణ మరియు క్యారీ ఫార్వర్డ్ ఖాళీలపై తమ అభిప్రాయాలను, సూచనలను ఆగస్టు 24 సాయంత్రం 5 గంటల లోపే ఖచ్చితంగా గడువు లోపలే పంపాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఈమెయిల్ ఐడీని కూడా ఇక్కడ చూడొచ్చు కేటాయించారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుందో ఈ గడువును బట్టే మనకు అర్థమవుతోంది. పరిపాలనలో పారదర్శకత కోసం ఉద్యోగ సంఘాల మరియు అధికారుల అభిప్రాయాలను తీసుకోవటం ఇందులో ప్రధాన ఉద్దేశము. ఇక రెండవ అంశం ఏమిటి అనంటే స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ. 1975 నాటి పాత రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి ఇప్పుడు నేటి 2025 నాటి పరిస్థితుల వరకు కూడా అనుగుణంగా ప్రభుత్వం భారీ మార్పులైతే చేసింది. పాత 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలుగా రూపాంతరం చెందాయి. అంటే ప్రతి పాత జిల్లా దాదాపు 2 లేదా 3 కొత్త జిల్లాలుగా విభజించబడింది. ఈ భౌగోళిక మార్పుల వల్ల ఉద్యోగుల క్యాడర్ విభజన కూడా అంతే స్పష్టంగా మారింది. గతంలో ఉన్నటువంటి 4 జోన్లను ఇప్పుడు ఏకంగా 6 జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు. దీనికి అదనంగా 2 కొత్త మల్టీ జోన్‌లను కూడా ఏర్పడ్డాయి. అయితే దీనివల్ల కేవలం ప్రధాన మార్పు కలిగే మార్పు ఏంటంటే డిప్యూటీ కలెక్టర్ అలాగే డీఎస్పీ వంటి స్థాయి హోదా కలిగి ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఇప్పుడు మల్టీ జోన్ క్యాడర్‌లోకి మారిపోయాయి. మరి దీనివల్ల సదరు అధికారుల బదిలీలు మరియు ప్రమోషన్‌ల పరిధి కూడా మారుతుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైన విభాగం రిజర్వేషన్ రోస్టర్ల నిర్వహణ. అయితే ఈ ఆర్డర్ మొత్తంలోకెల్లా అత్యంత కీలకమైన భాగం ఇదే అన్నమాట. కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లా జోన్ లేదా మల్టీ జోన్ ఇకపై నియామకాలు, పదోన్నతులు మరియు సీనియారిటీ కోసం వేర్వేరు స్వతంత్ర ఇండిపెండెంట్ యూనిట్‌గా అయితే పరిగణిస్తారు. అయితే ప్రతి యూనిట్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూల్ 22 ప్రకారంగా 200 పాయింట్ల ప్రత్యేక రిజర్వేషన్ రోస్టర్‌నైతే తప్పనిసరిగా నిర్వహించాలి. అయితే ఇక్కడ ఉద్యోగులలో ఉన్న ప్రధాన సందేహం ఏమిటంటే పాత రోస్టర్‌ను కొనసాగించాలా? లేదా కొత్తది ప్రారంభించాలా? అనేది. దీనిపై సమాధానంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ఇక్కడ రూపొందించింది. ఎక్కడైతే లోకల్ క్యాడర్ హోదాలో లేదా అపాయింట్మెంట్ యూనిట్‌లో ఎక్కువ మార్పు జరిగిందో ఉదాహరణకు రీషెడ్యూవరీ జిల్లాలు లేదా మార్పు లేని కార్యాలయాలు అక్కడ పాత 100 పాయింట్ల రోస్టర్ సైకిల్‌ను ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగించాలి. కానీ ఎక్కడైతే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో లేదా యూనిట్ హోదా మారిందో
అక్కడ ఖచ్చితంగా ఫ్రెష్ రోస్టర్ అంటే ఒకటవ పాయింట్ నుండి మళ్ళీ 100 పాయింట్ల సైకిల్ ప్రారంభం కావాలి. ఉదాహరణకు కర్నూలు జిల్లా రీసెడ్యూ రీషెడ్యూవరీ జిల్లాగా మిగిలిపోయింది కాబట్టి అక్కడ పాత రోస్టర్ కొనసాగుతోంది. కానీ కర్నూలు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు మాత్రం మొదటి పాయింట్ నుంచే కొత్త రోస్టర్ మొదలవుతుంది. అదేవిధంగా గుంటూరులో పాతది కొనసాగితే పల్నాడు మరియు బాపట్ల జిల్లాలో ఫ్రెష్ రోస్టర్ ప్రారంభమవుతుంది. ఇది ప్రమోషన్‌ల కోసం ఎదురుచూసే వారికి చాలా కీలకం. ఎందుకంటే ఫీడర్ కేటగిరీ యూనిట్‌లలో మార్పులు వస్తే ప్రమోషన్‌ల రోస్టర్ లేదా నిష్పత్తి కూడా మళ్ళీ మొదటి నుంచే మొదలవుతుంది. ఇకపోతే నాలుగవ విభాగం క్యారీ ఫార్వర్డ్ ఖాళీల విభజన గురించైతే వివరిస్తుంది. ఇది పరిపాలనా పరంగా మరియు ఆర్థిక పరంగా చాలా సున్నితమైన అంశము. గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ ఖాళీల విషయంలో ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. ఈ పోస్టులను కొత్త యూనిట్‌లకు పంపేటప్పుడు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను ప్రాతిపదికగా అయితే తీసుకుంటారు. ఒకవేళ పాత యూనిట్‌లో ఒకే ఒకే ఒక ఖాళీ ఉంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ యూనిట్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారో ఆ యూనిట్‌కే ఆ పోస్టునైతే కేటాయిస్తారు. ఒకవేళ ఎక్కువ పోస్టులు ఉంటే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్‌లో పంచుకుంటూ వస్తారు. శాతం లెక్కించేటప్పుడు 0.5 లేదా అంతకంటే ఎక్కువ వస్తే దానిని తదుపరి సంఖ్యగా రౌండ్ ఫిగర్ చేస్తారనమాట. ఈ బ్యాక్‌లాగ్ పోస్టులను రెగ్యులర్ రొటేషన్ కంటే ముందే భర్తీ చేయాలని ప్రభుత్వం కఠినంగా ఆదేశించింది. ఇక ఐదవ విభాగము డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక రిజర్వేషన్‌ల గురించి చెబుతోంది. కొత్త నిబంధన ప్రకారంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ఏకంగా 95% పోస్టులు కేవలం స్థానిక అభ్యర్థులకే రిక్వెస్ట్ రిజర్వ్ చేయబడ్డాయి. ఇది స్థానిక నిరుద్యోగులకు ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. మిగిలిన 5% పోస్టులను మాత్రం అడ్వైజ్డ్‌గా లేదా ఓపెన్ కేటగిరీగా ఉంచుతారు. అంటే ప్రతి 20 పోస్టులలో కనీసం ఒక పోస్టును ఓపెన్ కోటాలో భర్తీ చేయాలి. దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి ఇతర ప్రాంతాల వారికి కూడా స్వల్ప అవకాశం అనేది దక్కుతుంది. ఈ స్థానిక రిజర్వేషన్లను జిల్లా మరియు మల్టీ జోన్ క్యాడర్‌లలోని గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులన్నిటికి కూడా కఠినతరంగా వర్తింపజేయబడతాయి. చివరగా ఆరవ విభాగం రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇంటెన్షన్ ఇండెంట్ల సమర్పణ గురించి వివరిస్తుంది. అంటే కొత్త నియామకాల ప్రక్రియ ప్రారంభించే ముందు అపాయింటింగ్ అథారిటీలో కొన్ని పద్ధతులను పాటించాలి. డిసెంబర్ 15, 2025 తర్వాత జరిగినటువంటి నియామకాలు మరియు ఈ యొక్క ప్రమోషన్‌లన్నీ ఈ కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సమీక్షలకు లోబడి ఉంటాయి. ఏదైనా పోస్టును భర్తీ చేయాలంటే ముందుగా ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఆ తర్వాతే ఏపీపీఎస్‌సీ వంటి సంస్థలకు ఇండెంట్లను పంపాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక ఇండెంట్‌లో కేవలం ఒకే కేటగిరీకి చెందిన పోస్టులు మాత్రమే ఉండాలి. వివిధ రకాల పోస్టులను కలిపి పంపడం వల్ల వచ్చేటటువంటి గందరగోళాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ నిబంధన అయితే పెట్టింది. ఈ పూర్తి వివరాలు మీ సేవ లేదా ఏపీ సర్కార్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో అయితే ఉంటాయి. గమనించగలరు.